అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్కు సంబంధించిన బిట్టు. సో ఇప్పుడు మనం ఇవి వొకాబులరీలో భాగంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక బిట్టును మనం ఇప్పుడు ఇవాళ చూద్దాము. బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని అడిగాడు. అంటే ప్రపంచంలో అన్ని భాగాలకు అన్ని ప్లేసులకు సంబంధించినది అనేసి అర్థం, అంటే ఎవరు అని అర్థం ఇక్కడ. సో అంటే ఆ బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ బదులు మనం కింద ఇచ్చిన వాటిలో ఏ వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, వన్ వర్డ్, ఆ ఒక్క పదాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు. సో ఆ కింద ఇచ్చిన దాంట్లో ఏది మనం ప్రాపర్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అడగడం జరిగింది. సో ఇది మనకి వొకాబులరీలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇవి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే ఈ యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫ్రేజల్ వెర్బ్స్ సో మ్యాక్సిమం ఖచ్చితంగా టచ్ చేస్తున్నాడు వీటిని. సో కాబట్టి వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయాల్సింది. ఖచ్చితంగా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, సినానిమ్స్ కానీ, ఫ్రేజల్ వెర్బ్స్ కానీ ఇవి ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాల్సిందే. సో టెక్స్ట్ బుక్లో మీరు సెలెక్ట్ చేసి రాసి పెట్టుకుని వాటిని నేర్చుకోవాల్సింది ఉంది. సరే ఒకసారి చూద్దాము. క్వశ్చన్ ఏం అడిగారంటే బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనే సెంటెన్స్కి ఒక వర్డ్తో ఏ వర్డ్ అయితే సూటబుల్గా సబ్స్టిట్యూట్ చేయగలమో దాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఒకసారి ఆప్షన్ చూద్దాం, క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ సెంటెన్స్కి ఒక వర్డ్తో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, ఆ వర్డ్ ఏంటో కనిపెట్టమని చెప్పాడు. 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ఆప్షన్ వచ్చి నేటివ్ అని ఇచ్చారు, సెకండ్ వచ్చి కాస్మోపాలిటన్ అని ఇచ్చారు, థర్డ్ వన్ ఓమ్ని ప్రెజెంట్ అని ఇచ్చారు, ఫిఫ్త్ వన్ ప్యూరిటాన్ అని ఇచ్చారు. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో ఏ వన్ వర్డ్ అయితే పైన సెంటెన్స్ సబ్స్టిట్యూట్ చేయడానికి ప్రాపర్గా యూజ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. ఒకసారి వాటికి ఇలాంటి వాటికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆ 4కి మీనింగ్ తెలిసి ఉండాల్సిందే. సో ఇవి నేర్చుకోవడం తప్ప వీటికి వేరే మార్గం లేదు. ఖచ్చితంగా వాటి మనం బై హార్ట్ చేయాల్సిందే. సో టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి అన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని క్లాస్ వైజు మీరు దాన్ని నేర్చుకోవాల్సిందే. సరే ఒకసారి చూద్దాము. నేటివ్ అని ఇచ్చారు ఆప్షన్. నేటివ్ అంటే మనకు తెలిసిందే స్థానికుడు అని అర్థం. నేటివ్ అంటే స్థానికుడు బై బర్త్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాది కార్వేట్ నగరము, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్లో ఉంది. సో బై బర్త్ మాది ఇదే, బై బర్త్నే ఇక్కడే కాబట్టి నాది నేటివ్ ప్లేస్ వచ్చి ఇదే. చాలామంది దీన్ని నెగిటివ్ అంటారు, నెగిటివ్ ప్లేస్ అంటారు, కానీ యాక్చువల్గా అది ఫన్నీగా ఉంటుంది. నేటివ్ ప్లేస్ అనాలి. నేటివ్ ప్లేస్ అంటే బై బర్త్ మాది ఏదైతే ఉంటుందో దాన్ని మనం నేటివ్ ప్లేస్ అంటాము. కాబట్టి ఇది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి సంబంధించింది కాదు కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. కాస్మోపాలిటన్ అంటే విశ్వజనీనమైన అని అర్థం మనకి, అంటే ప్రపంచం మొత్తం అని అర్థం. సో దీనికి ఎగ్జాక్ట్గా మనం మీనింగ్ చూస్తే పీపుల్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ కంట్రీస్ అంటుంది. గ్లోబల్లీ కానీ వరల్డ్ వైడ్గా ఉండేదాన్ని మనం ఏమంటామంటే కాస్మోపాలిటన్ అంటారు. సో ఇది పైన వాటికి ఖచ్చితంగా సూటబుల్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ మిగిలింది కూడా మనం చెక్ చేసుకుందాం ఒకసారి. సో కాస్మోపాలిటన్ అంటే విశ్వజనీనమైన, అంటే ప్రపంచం మొత్తం ఉండగలిగేది. సో పీపుల్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ కంట్రీస్, ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్లో అన్నీ ఉండగలిగే వాళ్ళని కాస్మోపాలిటన్ పీపుల్ అంటారు. సో వాళ్ళు గ్లోబల్గా అన్నా వరల్డ్ వైడ్ అయినా ఒకటే మీనింగ్. ఇది మనకి కరెక్ట్గా సూటబుల్. అది పైన అడిగింటే ఏంటి, బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే అన్ని డిఫరెంట్ కంట్రీసే కదా. సో కాబట్టి కాస్మోపాలిటన్ సూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఓమ్ని ప్రెజెంట్, అది కూడా చూద్దాం. ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్, సర్వవ్యాప్తి అంటారు. అంటే ప్రపంచం మొత్తం తెలిసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటాం. ప్రపంచం మొత్తం దేవుడు ఉంటాడు, దేవుడు తెలిసి ఉంటాడు అని తెలిసిన వ్యాప్తి చెందడం. సో గుడ్ కూడా గుడ్ అంటే మంచి అని ఇక్కడ. గుడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, బ్యాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. మంచి ప్రతి చోట ఉంటుంది, చెడు ప్రతి చోట ఉంటుంది ప్రపంచం వ్యాప్తం. సో ఇక్కడ కాస్మోపాలిటన్ అంటే నివసించే పీపుల్, కానీ ఓమ్ని ప్రెజెంట్ అంటే వ్యాప్తి చెంది ఉండడం, సర్వం వ్యాప్తి చెంది ఉండడం. సో మ్యాక్సిమం ఈ 4 ఆప్షన్లో ఈ రెండే కొంచెం టైట్గా నెక్ టు నెక్ ఉంటుంది, కాస్మోపాలిటన్, ఓమ్ని ప్రెజెంట్ అనేది. సో కాస్మోపాలిటన్ అంటే గ్లోబల్గా వరల్డ్ వైపుల్గా పీపుల్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ కంట్రీస్ని కాస్మోపాలిటన్ అంటారు. అదే ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రపంచం మొత్తం తెలిసి ఉండాలి, వ్యాప్తి చెంది ఉండాలి. సో అలా వ్యాప్తి చెందడం, మంచి కానీ చెడు కానీ దేవుడు కానీ ఇలా ప్రపంచం మొత్తం తెలిసిన దాన్ని ఏమంటారంటే ఓమ్ని ప్రెజెంట్ అంటారు. సో నివసించడం వేరు, తెలిసిండడం వేరు కదా. సో నివసించే దాన్ని ఏమంటారంటే కాస్మోపాలిటను, తెలిసిండే దాన్ని ఓమ్ని ప్రెజెంట్ అంటారు, ఉండటాన్ని. నెక్స్ట్ ప్యూరిటన్ అంటే ఏదైనా ఒక పవిత్ర ఆశయం గల వ్యక్తిని ఏమంటారంటే ప్యూరిటన్ అంటారు. సో ఎస్పెషల్లీ చర్చిలకు సంబంధించిన దీనికి మనం ఉపయోగిస్తాము పవిత్ర ఆశయాలతో గల వ్యక్తిని. సో ఇలా పైన ఏమడిగారంటే ప్రపంచంలో బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తానికి సంబంధించిన వ్యక్తి, నివసించే పీపుల్ అని అర్థం ఇక్కడ. సో దానికి సూటబుల్ ఏంటంటే నేటివ్ అంటే జస్ట్ స్థానికుడు అని అర్థం, కాస్మోపాలిటన్ అంటే ప్రపంచంలో వివిధ దేశాలలో నివసించే వ్యక్తులు అని అర్థం,
ఓమ్నీ ప్రెసెంట్ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అని అర్థం, లేదా మన దేవుడు గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెసెంట్ అంటే ప్రతి చోట ఉంటాడు అని చెప్పడం. ఉండడం వేరు, నివసించడం వేరు. నెక్స్ట్ ప్యూరిటన్ అంటే పవిత్ర ఆశయాలు గల వ్యక్తిని మనం ప్యూరిటన్ అంటారు. సో ఈ విధంగా మనకి వన్ వర్డ్ పైన ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి సూటబుల్ అయిన వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయడానికి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ అనే లేదు. ఖచ్చితంగా మనం టోటల్గా అన్నింటినీ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రం మీరు నేర్చుకుంటే సరిపోతుంది, బయటది అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ మెటీరియల్స్లో చాలా ఇచ్చింటారు, బయట మీరు దొరికే మార్కెట్లో దొరికే ప్రైవేట్ మెటీరియల్స్లో చాలా ఇచ్చింటారు, అవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే లిస్ట్ అవుట్ చేయండి, నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఈజీగా మనం ఇప్పుడు ఒక వర్డ్ కదా, వర్డ్ నేర్చుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన మీనింగ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో అందులో కూడా నేటివ్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, ఓమ్నీ ప్రెసెంట్ అంటే కూడా తెలుసు, గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెసెంట్ అని మనం చాలామంది వినింటాము. ఇవి రెండు ఆల్సో తెలుసు, కాబట్టి ఇది కాదు అని మనం చెప్పగలిగాం. సో ఆన్సర్ అది అయినా కాకపోయినా వాటి మీనింగ్ తెలుసుకోవడం వల్ల చాలా మనకి ఉపయోగం ఉంటుంది. సో ఈ బిట్కి ఆన్సర్ కరెక్ట్గా మనకి ఏంటంటే కాస్మోపాలిటన్, ప్రపంచంలో విశ్వజనీయులు, ప్రపంచం అంతా నివసించే వాళ్ళని కాస్మోపాలిటన్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.